హాయ్ హలో మై వీస్ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మన శ్రీకాళహస్తిలో జరిగే మహోత్సవం ఈ కార్యాన్ని మీకు అందరికీ చూపించాలని ఈ వీడియో తీద్దామని వెళ్ళాను. చూసారా ఎంత బాగా డెకరేషన్ చేసి ఎంత బాగా చేస్తున్నారో. ఇది వీడియోలో కాబట్టి మీకు అంత క్లారిటీగా లేదు, మీరు కూడా వచ్చి చూసి ఉంటే ఎంతో బాగా ఉండేది అనుకుంటా. నేను ఎంజాయ్ చేస్తా తిరగచ్చు హ్యాపీగా, అంత బాగుంది. ప్లేస్లు కూడా సూపర్గా చేశారు ఈసారి అయితే. చాలా చాలా నచ్చింది నాకు. ఈ శ్రీకాళహస్తిలో ఉండడం నా అదృష్టం అనుకుంటాను నేను. చూసారా ఎంత బాగా జరుగుతుందో లైట్ సెట్టింగ్, అది చూస్తేనే కన్నుల పండగ. ఎంత బాగుంది శ్రీకాళహస్తిలో. ఇది గుడికి ఇటు సైడ్ బ్రిడ్జ్ సైడ్, ఇది ఇటు సైడ్ కూడా చాలా చాలా అందంగా కన్నుల విందుగా ఉంది. ఇది మొత్తం ఇలా డెకరేషన్ చేస్తున్నారు. ఇది అందులో ఈరోజు ఎలాగైనా సరే మన వ్యూస్కి దర్శనం చేయించేయాలి, ఆ దేవుడి దర్శనం కావాలి అని త్వరగా గబగబారి వచ్చేసాను. బావకు చెప్పి మరి నేను పెద్దగా రెడీ అవ్వలేదు, నేను అలా వీడియో తీసి మీకు చూపించడానికి కోసమే వచ్చాను. సరే ఎలా ఉందో మొత్తం అది నేనే ఎలా ఉన్నా చూడు. అది చూసారా ఎంత బాగుందో. చూడండి ఎంత అందంగా ఎంత బాగా పెట్టున్నారు. బాబా ఇది ఇంకో బ్రిడ్జ్, అంటే అదే గుడి ఏరు అంటారు దీన్ని. ఏరు దగ్గర ఉన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జికి డెకరేషన్ సూపర్గా చేస్తున్నారు. సూపర్ అంటే సూపర్. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, అంత అందంగా చూడడానికే కన్నులు విందుగా ఉంది. నాకైతే నచ్చేసిందబ్బా, సూపర్ సూపర్. అలా తిరుగుతుంటే బావ పాపం నా కోసం వచ్చాడు, అలా తీస్తుంటే వీడియో చూడు, ఆయనే తీసుకుందరా అన్నాడు. చూసారా ఎవరో తీసిన వీడియోని నువ్వు తీసి పెట్టేస్తున్నావేమో అనుకుంటారుగా, అందుకే మధ్య మధ్యలో నేను కూడా అలా చూపిస్తున్నాను. చూసారా ఎంత కన్నులు విందుగా ఉందో. ఇది ఏటి దగ్గర ఉన్న బ్రిడ్జి. చూసారా ఎక్కడి నుంచి ఎంత నీట్గా కనిపిస్తుందో. సూపర్ కదా. బాబా ఏముందిరా బాబు. దుర్గమ్మ కొండ దగ్గర ఆ లైటింగ్స్, ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాలే. అది గాలి గోపురం, పైనేమో శివుడు పార్వతి. కొంచెం ముందుకు పోతే ఆ నీళ్లు కనబడేదే బ్రిడ్జి, ఇది ఏరు. ఇదంతా ఫుల్గా అక్కడ స్నానాలు అవన్నీ చేస్తారు. ఇది అన్నమాట మొత్తానికి శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహోత్సవాలు ఇలా ఉన్నాయి. ఇది ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నాను, ఇంకో సైడ్ కూడా చూపించడానికి వెళ్తున్నాము అటు సైడ్కి. ఇది ఇంకో సైడ్, ఇది దుర్గమ్మ కొండ సైడ్ ఉన్న బ్రిడ్జి. ఇప్పుడు అదిగోండి అక్కడ ఉన్న బ్రిడ్జి దగ్గర మనం తీసింది, ఇది వేరే బ్రిడ్జి. ఇది చూసారా ఎంత బాగా ఉందో. లైట్ సెట్టింగ్ అదిరిపోయింది కదా. అటు వెళ్తుంటే మాకు అక్కడ అంటే కరెక్ట్గా రోడ్ లేదు, ట్రాఫిక్గా ఉందంటే మళ్ళీ అటు తిరిగేసుకున్నాము ఇటు సైడు. ఇది వేరే. ఇక్కడేమో ఇదే ప్రోగ్రామ్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా జాగారం చేసే వాళ్ళకి, అది అక్కడ స్టేజీ
కూర్చోవడానికి వాళ్ళకి అంతా ఇదిగోండి. ఇది గాలి గోపురం. ఇదిగో పక్కనే గాలి గోపురం పక్కనే స్టేజ్ కూర్చోవడానికి చైర్స్ బాగుంటుంది నీట్గా. ఇలాగే వెళ్తూ ఉంటే ఇంకా ఎలాగో మనకి ఎదురుగా భగవంతుడు వచ్చేసాడు. ఎట్లా నా కోరిక కూడా తీరింది. మీకు దర్శనం చేయించేద్దాం అనుకున్నా, అది ఎలాగో అలాగా తీరిపోయింది. పెట్టుకోండి, దండం పెట్టుకోండి, మీకు ఏదైనా కోరుకుంటే కోరుకోండి. వచ్చేసారు అమ్మవారు, భగవంతుడు, ఆయన భగవాన్, ఆయన అమ్మవారు. అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ఇద్దరిని కోరుకుంటున్నాను. నేను కూడా అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కోరుకున్నారా? మీకోసమే తీశాను. చూసారా జనాభా ఉంది చూడు. ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ నిజంగా. చాలా మంది ఈ వీడియో తీస్తున్న ప్రతి ఇదిగోండి ఇక్కడ గాంధీజీ అనుకుంటా గెటప్తో చాలాసేపు నుంచి అలానే ఉన్నాడు. అనిపించింది, తీశాను. నేను కూడా చూడాలని. ఇది రథం లాగుతారు కదా, ఉప్పు మిరియాలు చల్లుతారు కదా, ఆ రథం ఇది. ఎంత కష్టంగా ఉంటుందంటే అంత కష్టంగా ఉంటుంది లాగే వాళ్ళకి. అమ్మ అది లాగేటప్పుడు చూడాలి. నేను అది కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ వెళ్ళలేకపోయాను. నేను కొంచెం పని ఉండి ఇంటి దగ్గర బట్టలు కొట్టాల్సి వస్తే అది కొట్టివ్వడానికి కూర్చున్నాను నేను. ఇది రథం ఎంత పెద్దదో కదా. ఈ ఫోన్లో ఇలా కనిపిస్తుంది మీకు, చాలా పెద్దది. అక్కడ చూడు ఎవరో పిలుస్తున్నట్టుంది కదా. నాకు కూడా ఎవరా ఈ అమ్మాయి నిలబడి మరీ పిలుస్తుంది అన్నట్టుగా వెళ్ళి చూశాను. దగ్గరికి వెళ్ళి చూస్తే అది బొమ్మ. చూశారు కదా ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా శ్రీకాళహస్తి శివరాత్రి సంబరాలు. ఓకే, టేక్ కేర్, బాయ్, లవ్ యూ, టేక్ కేర్.